పేపర్ లీక్ అని ప్రచారం చేశాడు. డిఎస్సి అభ్యర్థులు ఎవరు నమ్మలేదు. ఉద్యోగాలు అమ్ముకున్నారు అని ప్రచారం చేశాడు. డిఎస్సి అభ్యర్థులు ఎవరు నమ్మలేదు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని చెప్పాడు. డిఎస్సి అభ్యర్థులు ఎవరు నమ్మలేదు. పైగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి కాబట్టి 12వ తారీఖున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన తెలపండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు తప్ప డిఎస్సి అభ్యర్థులు ఎవరు పట్టుమని 10 మంది కూడా బయటకు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసింది అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా అటువంటి ట్రాప్లో పడతారు. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కులాల పిచ్చి ఎక్కువే కాబట్టి కులం పేరుతో ఒక రాజకీయాన్ని రాజేద్దామని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికి ఎక్కువ పోస్టులు ఇచ్చారు అనే ఒక అబద్ధాన్ని నమ్మిస్తూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైనా జనం నమ్ముతారా అంటే జనం కళ్ళ ముందు లెక్కలు కనపడుతుంటే ఎందుకు నమ్ముతారు? మొత్తం డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 382 పోస్టులు నింపితే దాంట్లో కమ్మ కులానికి వచ్చింది కేవలం 9 మాత్రమే. మొత్తం ఓసీలకు వచ్చింది 42. దాంట్లో కాపులకి 16, రెడ్డిలకి 10, కమ్మలకి 9, ఆర్యవైశ్య 2, క్షత్రియ 2, బ్రాహ్మణ 2, ముస్లిం 1. ఇది లెక్కలు కళ్ళ ముందు కనపడుతున్నాయిగా. పైగా ఇతర కులాలు బీసీలకి 196 పోస్టులు వచ్చినాయి. ఎస్సీలకి గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకేమో 72 పోస్టులు, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకేమో 38 పోస్టులు, గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకేమో 3 పోస్టులు, ఎస్టీలకేమో 29 పోస్టులు వచ్చినాయి. సో కళ్ళ ముందు లెక్కలు కనపడుతున్నాయి. ఏ లెక్కను చూసుకున్నా కమ్మ కులానికి వచ్చింది 2% మాత్రమే మొత్తం డిఎస్సి స్పోర్ట్స్ కోటాలు. కళ్ళ ముందు లెక్కలు కనపడుతున్నప్పుడు ఒక అబద్ధాన్ని జనం ఎందుకు నమ్ముతారు? కాకపోతే కొంతమంది కాకపోయినా కొంతమంది తమ ట్రాప్లోకి వస్తారు, కొంతమంది నమ్ముతారు అనేటువంటి జగన్ ప్రయత్నం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. అసలు తన అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క టీచర్ ఉద్యోగం నింపకుండా, పైగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎవరైనా నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని బెదిరించి భయపెట్టి రోడ్డు మీదకి రావటానికే అవకాశం లేకుండా చేసి ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మీద అపవాదులు మోపుతాడు ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 15,900కి పైగా పోస్టుల్ని నింపిన ఘనత కూటమి ప్రభుత్వం అనుకుంటే, మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నటువంటి సమయంలో ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంకా ఉన్నాయి. అదే ప్రైవేట్ ఉద్యోగాల్లో అయితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, 21 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసామని కూటమి చెప్పుకుంటుంది. సరే, ఇదంతా నిజం కాకపోయినా సగం నిజమే కదా. ఉద్యోగాల్లో కళ్ళ ముందు కొన్ని కంపెనీలు కనపడుతున్నాయి కదా. వైజాగ్లో వచ్చినటువంటి ఐటీ కంపెనీలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అనౌన్స్ చేయబడ్డ డేటా సెంటర్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాటితో పాటు వస్తున్నాయి యాప్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆర్సెల్ఎల్ మిట్టల్ ప్రాజెక్ట్ మన కళ్ళ ముందు కనపడుతుంది. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ మన కళ్ళ ముందు కనపడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పేరుతో అమరావతిలో ఒక డెవలప్మెంట్ మన కళ్ళ ముందు కనపడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వలేదు, అసలు ఉద్యమం చేస్తున్నాడు. ఇచ్చినోడు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇవ్వనోడు ఉద్యమం చేస్తున్నాడు. ఉద్యోగాలు క్రియేట్ చేయలేనోడు 5,000 వాలంటీర్ ఉద్యోగాలు చూపించి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పినోడు ఉద్యమం చేస్తున్నాడు. ఇప్పుడు డిఎస్సి పోస్టులు నింపి ప్రైవేట్ పట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి కంపెనీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన చేస్తున్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలా? ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఉందా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.